హాయ్ ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకుంటున్న రెసిపీ వచ్చి స్వీట్ కార్న్ వడ. ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి. ఇది చిటికెలో అయిపోతుంది. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో మనం చూసేద్దామా? ముందుగా స్వీట్ కార్న్ బాయిల్ చేసుకొని దాని గింజలు ఇలా చూపించినట్టుగా వేరు చేసి పెట్టుకోవాలండి. మీరు కావాలనుకుంటే పచ్చివి కూడా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ బాయిల్ చేసి తీసుకుంటున్నాను. పచ్చివి తీసుకుంటే గనక ఇంకొంచెం క్రిస్పీగా వస్తుందండి. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ని మనం రఫ్గా గ్రైండ్ చేసుకుందామండి. ఇది 2 కప్స్ స్వీట్ కార్న్ అండి. ఈ వీడియోలో చూపించినట్టుగా బరకగానే మనం రుబ్బుకోవాలి. మరీ స్మూత్గా పేస్ట్ చేసుకోకూడదండి, టేస్ట్ మారిపోతుంది. తినడానికి అస్సలు బాగోదండి. సో రఫ్గానే గ్రైండ్ చేసి ఇలా ఒక బౌల్లో తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం 1 కప్ ఆనియన్ని యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు ఇందులో 1 కప్ క్యారెట్ తురుముని కూడా యాడ్ చేసుకుందాము. తర్వాత కరివేపాకుని కూడా మనం సన్నగా తరిగి ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం 1 కప్ కొత్తిమీర తురుముని కూడా యాడ్ చేసుకుందాం. ఇందులో ఇప్పుడు మనం 3 నుంచి 4 తరిగిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పుని ఇప్పుడు మనం యాడ్ చేసుకుందాం. ఇందులో ఇప్పుడు మనం 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుందాం. అందులోనే ఇప్పుడు మనం 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకుందాం. ఇందులో ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం 3 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేసుకుందాం. తర్వాత ఇందులోనే 3 టేబుల్ స్పూన్స్ శనగపిండిని కూడా యాడ్ చేసుకుందాం. ఇది ఇప్పుడు బాగా కలుపుకుందామండి. ఇందులో కారం వేయడం మర్చిపోయానండి. సో ఇప్పుడు నేను ఇందులో 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేస్తున్నాను. ఇది ఇప్పుడు బాగా కలుపుకుందామండి. ఎక్కడ కానీ నేను 1 డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేయట్లేదు. ఈ స్వీట్ కార్న్లో ఉన్న వాటరే ఇందులో సరిపోతుందండి. ఎక్స్ట్రాగా మనకి వాటర్ ఇక్కడ పట్టదు. ఇలా బాగా కలుపుకున్నాక చిన్న ఉండలు చేసి ఒత్తి ఒక సపరేట్ ప్లేట్లో తీసి పెట్టుకుందాం. ఈ వీడియోలో చూపించినట్టుగా కార్నర్స్ మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ ఒత్తుకోవాలి. మీకు గనక క్రిస్పీగా కావాలి అనుకుంటే పల్చగా ఒత్తుకోండి.
లేదు మీకు పైన క్రిస్పీగా లోపల మెత్తగా రావాలి అంటే కొంచెం మందంగా ఒత్తుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టి డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం ముందుగా ఒత్తి పెట్టుకున్న వడల్ని ఒక్కొక్కటి వేసి కాల్చుకోవాలి. ఈ వీడియోలో చూపించినట్టుగా వడలు రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా రంగు మారిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుంటే ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ వడ రెడీ అయిపోయినట్టే అండి. ఈ స్వీట్ కార్న్ వడ మనం కారం చట్నీతో సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుందండి. ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. రెసిపీ నచ్చిందా? అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.